హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ రోజు మనం ఒక మస్ట్ నో టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. పిల్లలు రాత్రి త్వరగా పడుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఈ జనరేషన్ కిడ్స్ టాంట్రమ్స్ చూపిస్తారు, స్క్రీన్స్ మీద స్టక్ అవుతారు, లేట్ గా పడుకుంటారు. కాబట్టి పేరెంట్స్ కి ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. మార్నింగ్ ఏమో లేవరు, హెల్త్ ఏమో పాడైపోతుంది. సో ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే పిల్లలు త్వరగా నిద్రపోతే పిల్లల గ్రోత్, మైండ్ పవర్, బిహేవియర్ అన్ని కూడా ఇంప్రూవ్ అవుతాయంట. దీనికోసమే పేరెంట్స్ ఏం చేయాలి, ఏం అవాయిడ్ చేయాలి, ఏజ్ గ్రూప్ ప్రకారం సొల్యూషన్, టాంట్రమ్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవ్రీథింగ్ సూపర్ డీటెయిల్ గా చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు పిల్లలకి ఎర్లీ స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. కిడ్స్ కి స్లీప్ అంటే ఒక ఫ్యూయల్ లాంటిది. బాడీ గ్రోత్ అనుకోవచ్చు, బ్రెయిన్ డెవలప్మెంట్ అనుకోవచ్చు, ఎమోషనల్ బ్యాలెన్స్ అన్ని కూడా ఈ హెల్తీ స్లీప్ పైనే డిపెండ్ అయి ఉంటాయి. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం టాడ్లర్స్ కి ఏమో 11 to 14 అవర్స్ స్లీప్ అనేది ఉండాలి. అదే స్కూల్ కిడ్స్ కి 9 to 11 అవర్స్ స్లీప్ ఉండాలి. అదే టీన్స్ కి ఏమో 8 to 10 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది తప్పనిసరిగా కావాలి. ఈ జనరేషన్ లో పిల్లలు లేట్ గా నిద్రపోతే ఏమవుతుంది? ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 7 years old అర్జున్ 11 PM కి నిద్రపోతే మార్నింగ్ మొత్తం క్రాంకీగా ఉంటాడు, స్కూల్లో ఫోకస్ పెట్టాడు, టీచర్స్ కంప్లైంట్స్ చేస్తూనే ఉంటారు. ఇంకా స్టడీస్ ఏం చెప్తున్నాయనంటే ఈ పూర్ స్లీపింగ్ హ్యాబిట్స్ వల్ల పిల్లల్లో ఒబేసిటీ వచ్చేస్తుందంట, మెమరీ ఇష్యూస్ వస్తాయంట, మూడ్ స్వింగ్స్ వస్తాయంట. సో పిల్లలు త్వరగా నిద్రపోవాలి అంటే ఏం చేయాలో చూద్దాం. దీనికంటే ముందు ఈ జనరేషన్ కిడ్స్ అసలు ఎందుకు లేట్ గా నిద్రపోతున్నారు అనే విషయాన్ని రీసెర్చ్ చేసినప్పుడు ఏం తెలిసిందో తెలుసా? ఒకటి, టాంట్రమ్స్ అంట. పిల్లలు ఇంకో గేమ్ ఆడతాను మమ్మీ, టీవీ చూస్తాను డాడీ అని అరుస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ అడిక్షన్. ఫోన్స్, టాబ్లెట్స్ లో, రీల్స్ లోనే ఈ గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఎగ్జాంపుల్, 12 years old స్నేహ రీల్స్ చూస్తూ మిడ్ నైట్ వరకు మేల్కొనే ఉంటుంది. ఇంకో రీజన్ వచ్చేసి బిజీ షెడ్యూల్స్. ట్యూషన్, హోంవర్క్స్ వల్ల కూడా పిల్లల బెడ్ టైం అనేది డిలే అవుతుంది. సరిగ్గా నిద్రపోకపోతే పిల్లలు ఇరిటేషన్, లో ఎనర్జీ వల్ల ఎగ్జామ్స్ లో కూడా ఫెయిల్ అవుతారు. ఎగ్జాంపుల్, అనన్య లేట్ స్లీప్ వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసింది, క్లాస్లోనేమో టైర్డ్గా ఉంది. అందుకే ఇప్పుడు నేను కొన్ని సొల్యూషన్స్ షేర్ చేస్తాను. పేరెంట్స్, ఇవి మీరు డెఫినెట్లీ చేయాలి. దాంట్లో నంబర్ 1 వచ్చేసి ఒక ఫిక్స్డ్ బెడ్ టైం రొటీన్ని సెట్ చేయండి. డైలీ సేమ్ స్లీప్ టైంని ఫిక్స్ చేయండి, అదే పిల్లలకి హ్యాబిట్ అవుతుంది. సెకండ్, కామ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయండి. అంటే డిమ్ లైట్స్ ఉండాలి, క్వైట్ రూమ్ ఉండాలి, సాఫ్ట్ బ్లాంకెట్ని రెడీ చేయండి. కర్టెన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఫ్యాన్ లో ఆర్ స్పీడ్గా పెట్టండి. ఒక కోజీ వైబ్ వస్తుంది. థర్డ్ ఏంటంటే బెడ్ టైమ్ స్టోరీస్ లేదా లులుబీ స్టోరీస్ పిల్లల్ని రిలాక్స్ చేస్తాయి. చిన్న పిల్లల కోసం అయితే చందమామ రావే లాంటి సాంగ్స్ పాడండి, వారికి సూదింగ్ గా ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి డే టైం ఫిజికల్ యాక్టివిటీ. పిల్లల్ని ఎంత వీలైతే అంత ఆడుకొనివ్వండి, లేదా సైక్లింగ్, డాన్స్, ఇలా ఎనర్జీ యూజ్ అయితే పిల్లలకి నైట్ టైం అనేది స్లీప్ వస్తుంది. ఎగ్జాంపుల్, రోహన్ డైలీ ఈవినింగ్ ఫుట్బాల్ ఆడతాడు, 9 PM అయ్యేసరికి టైర్డ్ అయిపోయి నిద్రపోతాడు. ఇలా పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ ని ఎంకరేజ్ చేయండి. ఫిఫ్త్ వచ్చేసి వామ్ బాత్ రొటీన్. పిల్లలకి పడుకోబెట్టే ముందు వామ్ బాత్ అంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయించండి. వాళ్ళ మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి, పిల్లలకి మంచి నిద్ర కూడా పడుతుంది. సిక్స్త్ వచ్చేసి లైట్ స్నాక్స్ ఇవ్వండి. అంటే బనానా అయి ఉండొచ్చు, మిల్క్ వల్ల లైట్గా స్టమక్ అనేది ఫిల్ అవుతుంది, పిల్లలకి స్లీప్ బాగా పడుతుంది. నా పేరెంట్స్, ఇప్పుడు కొన్ని మిస్టేక్స్ చెప్తాను, వీటిని మీరు స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయండి. దాంట్లో నంబర్ 1, నో స్క్రీన్స్ బిఫోర్ బెడ్. నిద్రపోయే 1 hour ముందు ఈ ఫోన్స్, ఈ టీవీ, గేమ్స్ అన్నీ కూడా ఆఫ్ చేయండి. స్క్రీన్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఏదైతే ఉందో మన స్లీప్ హార్మోన్ అంటే మెలటినిన్ అనేది స్పాయిల్ అవుతుంది. దీనివల్ల స్లీప్ రొటీన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సెకండ్, కెఫీన్ ని దూరంగా ఉంచండి. ఈవినింగ్ తర్వాత చాక్లెట్స్ కానీ, సోడాస్ ఇవన్నీ ఇవ్వకండి. ఆల్సో పిల్లలకి మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ లాంటివి అస్సలు ఇవ్వకండి. థర్డ్, స్లీప్ ని నెగిటివ్ చేయకండి. పిల్లలకి నువ్వు తప్పు చేసావు, వెళ్ళి గమ్మున పడుకో ఇలా అనకండి. ఎందుకంటే పిల్లలకి స్లీప్ అనేది ఒక పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది, కాబట్టి వారు నిద్రపోవడానికి భయపడతారు. పాజిటివ్గా మాట్లాడండి. ఫోర్త్ వచ్చేసి హెవీ డిన్నర్ అవాయిడ్ చేయండి. బిర్యానీ, స్వీట్స్ లాంటివి పిల్లలకి సరిగ్గా నిద్రపోయే ముందు ఇవ్వకండి, వారి డైజెషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సపోజ్ ఒక అబ్బాయి కరెక్ట్గా పడుకునే ముందే పిజ్జా తిన్నాడని అనుకోండి, వెంటనే పడుకుంటే స్టమక్ ఏక్తో అసలు నిద్ర రాదు. ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది.
ఫిఫ్త్ వచ్చేసి లేట్ హోంవర్క్ ఆపండి. పిల్లలకి నైట్ అయ్యే వరకు 9 PM తర్వాత కూడా హోంవర్క్ చేయనివ్వకండి. నిద్రపోయే ముందు బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటే కూడా నిద్ర పట్టదు. లేట్ హోంవర్క్స్ కాకుండా ఈవినింగ్ త్వరగా కంప్లీట్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఏజ్ గ్రూప్ ప్రకారం కొన్ని సొల్యూషన్స్ అండ్ టిప్స్ చూద్దాం. టాడ్లర్స్ అంటే 1 to 5 years పిల్లలకి స్లీప్ టైం వచ్చేసి 11 to 14 hours ఉండాలి. కాబట్టి వీళ్ళు టాంట్రమ్స్ చూపిస్తే టాంట్రమ్స్ ని ఫిక్స్ చేయండి. బెడ్ టైం అనగానే నో అన్నారనుకోండి, కామ్గా వారిని డిస్ట్రాక్ట్ చేయండి. ఎలా అంటే స్టోరీ చెప్తాను, లేకపోతే ఈరోజు ఏం జరిగిందో మాట్లాడుకుందాం అని డిస్ట్రాక్ట్ చేయండి. ఒకవేళ ఇంకా చిన్న పిల్లలు ఏడ్చారనుకోండి, జోజో పాడడం కానీ ఇలాంటివి ఒక 15 minutesలో చేస్తే వాళ్ళు పడుకుంటారు. నైట్ ఫియర్స్ ఉంటే ఒకవేళ గోస్ట్ వస్తుంది అని ఒక పేపర్లో రాసి ఒక బాక్స్లో వేయమనండి. ఇలా పిల్లలకి వాళ్ళ బ్రెయిన్లో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా పేపర్ మీద పెడతారు, అప్పుడు పీస్ఫుల్గా పడుకుంటారు. స్కూల్ ఏజ్ అంటే 6 to 12 years ఆఫ్ ఏజ్ ఉన్న వారికి స్లీప్ టైం వచ్చేసి 9 to 11 hours కావాలి. సో వీరికి బెడ్ టైం అనేది కన్సిస్టెంట్గా ఉంచండి. వీకెండ్స్లో కూడా, సండేస్ కూడా సేమ్ టైం మెయింటైన్ చేయండి. స్క్రీన్ కంట్రోల్ 7 PM తర్వాత టీవీ గేమ్స్ అన్నీ కూడా ఆఫ్ చేయండి. ఇంకో గేమ్ అని అంటే ఓన్లీ 5 minutes ఇస్తాను, దెన్ నిద్రపోవాలి అని స్ట్రిక్ట్గా చెప్పండి. టైమర్ సెట్ చేయకపోతే అదే హ్యాబిట్ అవుతుంది, మళ్ళీ టాంట్రమ్స్ చూపిస్తారు. ఆరెల్స్ మధ్య మధ్యలో రివార్డ్స్ ఇవ్వండి. ఎలా అంటే పిల్లలు 5 nights ఎర్లీగా నిద్రపోతే వీకెండ్ లో మనం మూవీ చూద్దామని మోటివేషన్ ఇవ్వండి. ఇప్పుడు టీనేజ్ విషయానికి వస్తే 13 to 17 years వీరికి స్లీప్ టైం వచ్చేసి 8 to 10 hours కావాలి. అందుకు తగ్గట్టు టీనేజర్స్ కి స్లీప్ బెనిఫిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెచ్యూర్డ్ గా ఉంటారు, ఏం చెప్పినా అర్థం చేసుకుంటారు. ఫోకస్, ఎనర్జీ బాగుంటాయి అని చెప్పండి. ఫోన్ని మాత్రం 9 PM తర్వాత ఆఫ్ చేయమనండి. వాళ్ళ స్లీప్ టైం ఇంప్రూవ్ అవుతుంది. లేదు నేను లేట్గా నిద్రపోతాను అని అంటే నెగోషియేట్ చేయండి. అంటే 9:30 ఓకేనా నీకు అని వారిని అడిగి చూడండి. సపోజ్ వారు 10 PM అని అగ్రి అవుతారు. ఇలా వాళ్ళే స్లోగా అడ్జస్ట్ అవుతారు. ఇండిపెండెంట్గా బెడ్ టైం చూస్ చేయనివ్వండి. వాళ్ళు కూడా ఓనర్షిప్ ఫీల్ అవుతారు. టీనేజర్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత వెళ్ళి చూడండి. ఈ జనరేషన్ కిడ్స్ కోసం ఇంకొన్ని టిప్స్ చెప్పాలంటే యంగర్ కిడ్స్ కోసం ఒక స్లీప్ చార్ట్ తయారు చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టార్స్ ఇవ్వండి. లైక్ ఎర్లీగా నిద్రపోతే ఒక స్టార్. ఇలా చిన్నపిల్లలు 7 స్టార్ కలెక్ట్ చేస్తే ఒక టాయ్ కొనిస్తానని చెప్పండి. అంతేగాని ఇలాంటి రష్ రొటీన్స్ వద్దు. 30 to 45 minutes కామ్గా పిల్లలు పడుకునే ముందు బాతింగ్ కానీ, స్టోరీ టెల్లింగ్, స్లీప్ పైన ఫోకస్ చేయండి. స్లో రొటీన్ ఉందనుకోండి, స్ట్రెస్ ఉండదు. రూమ్ టెంపరేచర్ కూడా ఐడియల్గా మెయింటైన్ చేయండి. ఏసీ లోగా ఉంచితే స్లీప్ బాగా వస్తుంది. ఈ స్క్రీన్స్కి ఆల్టర్నేటివ్గా నైట్కి పజిల్స్ కానీ బుక్స్ ఇవ్వండి. రీల్స్కి బదులుగా కామిక్ బుక్స్ చదవమనండి. పిల్లలకి నిద్ర వస్తుంది. అప్పుడు చిన్నపిల్లలు ఏడిస్తే వారి ఫేవరెట్ సాంగ్ని ప్లే చేయండి. ఓన్లీ సాంగ్స్ మాత్రమే, మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి దాంట్లో వీడియో చూపించమని కాదు. అప్పుడు వారే కామ్ అవుతారు. లేదా పేరెంట్స్ మీరే ఒక సాంగ్ పాడొచ్చు కదా. ఇలా ఈ జనరేషన్ కిడ్స్ యొక్క టాంట్రమ్స్ ని హ్యాండిల్ చేయండి. సో ఫ్రెండ్స్, పిల్లల్లో ఎర్లీ స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్, ఈ జనరేషన్ పిల్లల టాంట్రమ్స్, స్క్రీన్ అడిక్షన్, పూర్ స్లీప్ ఎఫెక్ట్స్ ఏంటి, పేరెంట్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏజ్ వైజ్ సొల్యూషన్స్ అన్నీ కూడా డీటెయిల్డ్ గా కవర్ చేశాను. ఎర్లీ స్లీప్ వల్ల పిల్లలు హెల్తీగా, హ్యాపీగా, ఇంకా స్మార్ట్ గా ఉంటారు. యాజ్ ఎ పేరెంట్ గా మీరు ఈ టిప్స్ ని కన్సిస్టెంట్ గా, పేషెన్సీగా ట్రై చేయండి. నేను అగ్రీ చేస్తాను, ఫస్ట్ ఫ్యూ డేస్ అనేవి టఫ్ గానే ఉంటాయి ఎవరికైనా. అలా ఉన్నా సరే పిల్లలకి మెల్లిగా అవే హ్యాబిట్ గా మారుతాయి. సో మీ కిడ్స్ యొక్క బెడ్ టైం ఎలా ఉంటుంది, మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వండర్ఫుల్ పేరెంటింగ్ టిప్స్ అన్నీ కూడా నేను పేరెంటింగ్ కోర్స్ అనేది డిజైన్ చేశాను. అదే అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ కోర్స్ అన్నమాట. మీరు నిజంగా మీ పేరెంటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అది క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. పేరెంటింగ్ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. అంతేకాదు, మీరు ఈ అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ మొత్తం కోర్స్ నేర్చుకున్న తర్వాత ఒక కమ్యూనిటీలో జాయిన్ అవుతారు. దట్ ఈస్ హ్యాపీ పేరెంట్స్ క్లబ్. అక్కడ అందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్, మీలాంటి ఎంతో మంది పేరెంట్స్ ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటారు. డైలీ మెడిటేషన్స్ చేస్తారు మీ కోపాన్ని తగ్గించుకోవడానికి. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవ్రీ 15 daysకి ఒకసారి నేను మాస్టర్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. అక్కడ మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు. సో ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎందుకు మిస్ చేసుకుంటారు చెప్పండి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీతో మాట్లాడడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలాగే కామెంట్స్లో కూడా పిన్ చేసి పెడుతున్నాను లింక్. క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా రాబోతున్నాయి. మీ పేరెంటింగ్ ని ఈజీ చేయడమే నా గోల్. అర్థమైంది కదా? డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఎవరు పిల్లలైతే చాలా టాంట్రమ్స్ చూపిస్తారో, గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి తెలియవో, అలాంటి పేరెంట్స్ కి ఖచ్చితంగా షేర్ చేసి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.